తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు జగన్, కేసీఆర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అధికారంలో ఉండగా ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు మద్దతుగా నిలబడ్డారు. గెలుపు కోసం కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. వీరిద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతల కామన్ ప్రత్యర్థి చంద్రబాబు. దీంతో గత 5 ఏళ్లు తాము అనుకున్నది చేసేశారు. అయితే గత ఎన్నికల్లో ఈ ఇద్దరు అధికారం కోల్పోవడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవినీతి అక్రమాలు చేశారంటూ కేసులు చుట్టుముట్టాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ ఇద్దరు మాజీలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉండగా జగన్ కు అన్ని రకాలుగా మద్దతుగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత కేటీఆర్, హరీష్ రావు మాత్రం తమ వాయిస్ వినిపిస్తున్నారు. అయితే పలుమార్లు చంద్రబాబును ప్రశంసిస్తూ వచ్చారు కేటీఆర్, హరీష్ రావు. ఏపీలో ప్రభుత్వ పాలన బాగుందంటూ కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కేసీఆర్ అండ్ టీం కూడా జగన్ను లైట్ తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. ఇటు ఏపీలోనూ కూటమి ప్రభుత్వమే ఉంది. దీంతో జగన్కు మద్దతుగా నిలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఇబ్బందులు ఎదురవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవిత బెయిల్పై బయటకొచ్చారు. ఇటు రాష్ట్రంలోనూ ఎన్నో కేసులు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఇప్పుడు ఫార్ములా 1 ఈ కార్ రేస్ కేసులో చిక్కుకున్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై ప్రభుత్వం కమిషన్లు వేసి విచారణ జరిపిస్తోంది. అవి కూడా కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. కనుక 2024 బీఆర్ఎస్కు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి వెరీ వెరీ బ్యాడ్ ఇయర్గా చెప్తున్నారు. అలాగే జగన్, వైసీపీలకు కూడా అలాగే ఉంది. అయితే 2024లో మొదలైన ఈ కష్టాలు 2025లో కూడా కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఫార్ములా 1 రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ పోటాపోటీగా కేసులు నమోదు చేశాయి. 2 విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపాయి కేటీఆర్కు. ఇదో లొట్టపీసు కేసు అని కేటీఆర్ ఎంత తేలిగ్గా కొట్టిపడేసినా ఈ కేసు నుంచి బయటపడడం అంత ఈజీ కాదంటున్నారు. ఇక కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ కోసం పరిపాలనాపరమైన ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నేరుగా డబ్బులు విడుదల చేశారనేది, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందన్నది కేటీఆర్ పై ఉన్న అభియోగం. పరిపాలన, ఆర్థిక అనుమతులు లేకుండా డబ్బులు ఇవ్వకూడదని దీనిపై ప్రస్తుత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దర్యాప్తు ప్రారంభం కాకముందే కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో తొలుత అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు తాజాగా క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకైనా అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అనుమతులు లేకుండా నిధులు విడుదల చేసిన అంశానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసిన హైకోర్టు ప్రస్తుతం ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఒకవేళ ఏసీబీ నుంచి కేటీఆర్ తప్పించుకున్నా ఈడీ నుంచి తప్పించుకోవడం మాత్రం కష్టమేనంటున్నారు. ఒకవేళ ఆయన లోపలికి వెళితే కేసీఆర్ బయటకు వస్తారా లేదా? సంక్రాంతి తర్వాత జనం మధ్యకు వస్తానని చెప్పిన జగన్ లండన్ బయలుదేరుతున్నట్టే కేసీఆర్ కూడా అమెరికా బయలుదేరుతారా? వెళితే ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే 2025 కూడా 2 పార్టీలకు అగమ్యగోచరంగానే కనిపిస్తోందన్న అభిప్రాయం అయితే వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.